యేసుక్రీస్తుతో పని ఉంది, ఇతనితో ఒక పని ఉంది. ఎందుకంటే నేను యేసు ప్రభువారు 1000 ఏళ్ల పాలన చేయాలి, ఆ పాలనలో నీతియుక్తమైనటువంటి పరిపాలన, ప్రేమతో కూడినటువంటి పరిపాలన నేను ఇవ్వాలి. ఆ పరిపాలన తర్వాత కూడా నా వారెవరు నీ వారెవరో కూడా టెస్ట్ చేయాలంటే ఇప్పుడు అంతా సజావుగా జరిగిపోతుంది. పాపం చేయడానికి అవకాశం లేదు. సాతాను ఉంటేనే కదా పాపం చేసేది. పాపానికి ప్రేరేపించేవాడు సాతాను. అబద్ధికుడు, శోధకుడు, దొంగ, దోచుకునేవాడు, హింసకుడు, ఏమైనా పేర్లు పెట్టుకోండి, వీడంతా సాతాను. వీడుంటేనే పాపం జరిగేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు లేకుండా బంధించి పెట్టాడు. ఇప్పుడు పాపం అనేది లేదు. పాపం అనేది చేయరు, ఎవరు చేయరు కూడా. ఈ 1000 సంవత్సరాల పాపం అనేది ఎవరు కూడా చేయరు, చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పాపం చేపించేవాడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు? అగాధములో బంధింపబడి ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు వారు ప్రేమతో పరిపాలించారు. మరి మీరు ప్రభువుకు లోబడి ఉన్నారా? ప్రభు మాట విన్నారా? ప్రభుని నిజంగా ప్రేమించినటువంటి వారిగా ఉన్నారా? లేకపోతే మీరు కూడా కష్టపెడితే నిజమైన ప్రేమ ఎవరిదో, అబద్ధమైన ప్రేమ ఎవరిదో, లోబడి ఉన్న వారు ఎవరు, కొంత ఆశ చూపించేటప్పటికి మారిపోయేటటువంటి వారు ఎవరు తెలియాలి అంటే ఎవరు కావాలి? శోధించే ఒకడు కావాలి, ఒక శోధకుడు కావాలి. కాబట్టి ఈ సాతాన్ని ఏం చేశాడు దేవుడు? ఆ అగ్నిగుండంలో, నరకములో ఆ ఇద్దరితో పాటు వేయకుండా వీటిని మాత్రం సెపరేట్ గా 1000 సంవత్సరాలు బంధించి ఉంచాడు. ఇప్పుడు 1000 ఏళ్ల పాలన చేశాడు. 1000 ఏళ్ల పాలన చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి పని పడుతుంది? సాతానుకు పని వచ్చింది. కాబట్టి ఇప్పుడు సాతాను విడిచిపెట్టబడాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడకుండా, టెస్ట్ చేయకుండా ఎవరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయలేదు. ఎలాగంటే ఆదాము కాలం నుంచి అబ్రహాము కాలం వరకు కూడా ఒక బ్యాచ్ ఆయన తీసుకున్నాడు. ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది ఆయన దగ్గర. ఆదాము కాలం నుంచి అబ్రహాం వరకు. దీన్ని ఏ కాలం అన్నారంటే మనస్సాక్షి కాలం అన్నారు. ఏ కాలం అది? మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షి కాలంలో ఒక బ్యాచ్ ఆయన తీసుకున్నాడు. తర్వాత అబ్రహాము నుంచి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు ఒక బ్యాచ్ ఆయన ఎన్నుకున్నాడు. దీన్ని ఏ బ్యాచ్ అంటారు? ధర్మశాస్త్ర కాలం యొక్క బ్యాచ్. ఈ బ్యాచ్ లో కూడా కొంతమందిని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి ఇప్పటి వరకు, మన కాలం వరకు, ఇంకా జరగబోయే కాలం వరకు ఒక బ్యాచ్. ఇదే కాలం, ఇది కృపాకాలం. ఈ కాలంలో కూడా ఒక బ్యాచ్ ఆయన కావాలి. అందరూ వద్దు ఆయనకి, మనుషులందరూ వద్దు. పాపం చేసేవాడు, అన్ని తిరుగులు తిరిగేవాడు కావాలి ఆయనకి వద్దు. ఎవరు కావాలి ఆయనకి? టెస్ట్ లో ఎవరైతే విన్ అవుతారో ఆ టెస్ట్ ఎవరైతే పూర్తి చేయాలి. అందుకనే పౌలు అంటాడు, విశ్వాస పరుగు పందాన్ని నేను పరిగెడుతూ ఉన్నాను, నేను పోరాడుతూ ఉన్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను, నా పరుగు పందెంలో నేను ఓపికతో పరిగెడుతున్నాను, నేను విజయాన్ని సాధించాను, నా పరుగును తుదముట్టించాను. ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. అంటే ఆ టెస్ట్ విన్ అయిన తర్వాతనే బహుమానాల పండగ. ఆ టెస్ట్ విన్ అవ్వకోకుండా, ఆ యొక్క శోధనలో నువ్వు నెగ్గకుండా నీకు బహుమానం రావాలి, అన్ని రావాలంటే ఆయన ఇవ్వడం. ఆ శోధనలో ఎవరైతే నెగ్గుతారో వారిని మాత్రమే దేవుడు తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అందుకనే పిలువబడిన వారు అనేకులైనప్పటికీ కూడా ఏర్పరచబడిన వారు కొంతమంది. ఆ ఏర్పరచబడినటువంటి వారిలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఏర్పరచుకుని సంఘంలోకి పిలిచాడు, సంఘంలో కూర్చోబెట్టాడు. మీకు వాక్యం చేత ఏం చేపిస్తున్నాడు? ప్రతిరోజు ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఎందుకు చేపిస్తున్నాడు? మనలో ఉన్న మచ్చ, మడత, డాగు, కలంకము ఇదంతా కడగబడాలి, మీరు పరిశుద్ధులు అవ్వాలి. యేసు ప్రభు వారు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధులు అవ్వటానికి ఆయన మనల్ని ఒక ధన్యత నుంచి, ఒక క్రైటీరియా నుంచి ఏర్పరచుకొని సంఘంలో కూర్చోబెట్టాడు. నిన్ను నన్ను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ధన్యత మరి బయట తిరిగే వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళు పిలుస్తున్నాడు. అది పిలవబడిన వాళ్ళే పిలుస్తున్నాడు వాళ్ళని, కానీ వాళ్ళు లోపడతలేదు. కానీ మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరుచుకున్నాడు. కాబట్టి సంఘంలో కూర్చోబెట్టాడు. ఈ ఏర్పరచుకున్నటువంటి మనలో కూడా మనం ఆ విశ్వాసంతో, ఓపికతో మన పరుగు పందాన్ని తుదముట్టించకపోతే, ఆ పరుగులో మనం విన్నవ్వకపోతే మనం ఏమవుతామంటే ఇక్కడే ఉండిపోతాం అనమాట. దేవుని దగ్గరికి వారసులం కాలేము, ఆయన రాజ్యానికి వారసులం కాలేము. అలాగే అబ్రహాంకి టెస్ట్ చేశాడు, యేసు ప్రభుకి టెస్ట్ చేశాడు, చివరికి మనందరికీ కూడా టెస్ట్ చేస్తాడు. 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అందరికీ కూడా టెస్ట్ ఉంటారు. టెస్ట్ లేని వారు ఎవరు ఉండరు. మనకు కూడా సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు
మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏవి కూడా మీకు సంభవించదు. అంటే మనుషులకు వచ్చే శోధనలే మీకు నేను అనుమతిస్తాను, అంతకన్నా ఎక్కువ నేను మీకేమి అనుమతించను. అంటే అందరికీ శోధన అనేది ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. పాస్ అయినటువంటి వారికే దేవుని యొక్క రాజ్యంలో స్థానం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, శోధింపబడినటువంటి తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది మనకి దొరుకుతుందన్న విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతూ ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి కూడా శోధన అనేది ఉంది. ప్రతి ఒక్కరిని శోధిస్తాడు సాతాను. శోధించడానికే, టెస్ట్ చేయడానికే సాతాను యొక్క అవసరం. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆ ప్రజల్ని టెస్ట్ చేయడానికి సాతాన్ని మరలా కొంతకాలము విడిపిస్తున్నాడు. ఆ విడిపించినటువంటి కాలంలో సాతాను వీరందరినీ శోధిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనంలో చూడండి. శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అమ్మ, మీరు వింటున్నారు నా మాట? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు మెలకువగా అది కూడా శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఆయన మనకి చూపించాడు. అందరికీ శోధన ఉంది, అయితే ఆ శోధనని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకి మన ముందుంచాడు, చూపించాడు. ఏంటి ఆ మార్గం? ప్రార్థన. ఏంటి ఆ మార్గం? ఏంటి? మెలకువగా ఉండి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంతమంది మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన చేసే వాడి దగ్గరికి సాతాను రాలేదు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? అక్కడ ఎన్ని దినాలు వెళ్ళారు కొండ మీద బాప్తిజం తీసుకున్న తర్వాత? అమ్మ, ఎన్ని దినాలు? 40 దినాలు. ఏం చేశాడు ఆయన? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సాతానుకు తెలుసు కదా, ఏమని తెలుసు? ఈయన లోకరక్షకుడు, ఈ లోకం కొరకు, ఈ లోకాన్ని విమోచించడానికి వచ్చాడు అని సాతానికి తెలుసా తెలీదా? తెలుసు. మరి 40 దినాలు అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు వెళ్ళకుండా ఎప్పుడైతే ప్రార్థన ముగించాడో అప్పుడు వెళ్ళింది. కారణం ఏంటి? ఈ 40 దినాలు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. ఆ ప్రార్థనలో ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటామో, ఎప్పుడైతే వెలుగు కలిగి మనం ఉంటామో, అప్పుడు సాతాను మనల్ని ఏం చేయలేడు? శోధించలేడు, మన దగ్గరికి రాలేడు. మన చుట్టూ ఒక అగ్ని కంచె ఉంచబడుతుంది. ఆ కంచెని దాటి మనం శోధించడానికి వాడు మన యొద్దకు రాలేడు. మనం ఎప్పుడైతే ప్రార్థన మానేస్తామో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతామో, అప్పుడు ఏమవుతాయంట? మనుషులు శోధనలో పడతారు, శోధనలో ప్రవేశిస్తూ ఉంటారు. ప్రార్థనకి ఎవరైతే దూరం అవుతూ ఉంటారో, దేవుని సన్నిధికి ఎవరైతే దూరం అవుతూ ఉంటారో, వారు దేనికి ప్రవేశిస్తారంటే, ఎందులో ప్రవేశిస్తారంటే వారు శోధనలో ప్రవేశిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని ఏం చేస్తున్నాం? మనము శుక్రవారము ఏం చేస్తున్నాము? ప్రార్థన కూడికలు పెడుతున్నాం. మరి ప్రార్థన కూడికకి ఎవరైనా వస్తున్నారా అంటే మీరు ఏమంటారంటే, మేము శోధనలో అయినా సరే ప్రవేశిస్తాము, మేము శోధనలో పడతాం, కానీ ఏం చేయలేము? వెలుగు కలిగి మేము ప్రార్థన చేయలేము, మేము రాలేము ప్రార్థనకు అన్నట్లుగానే కదా ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. ఏం చేయాలంటే వెలుగు కలిగి, ఉత్తి ప్రార్థన కాదండి, మళ్ళా ఉత్తి ప్రార్థన కాదు. ఎలా చేయాలా ప్రార్థన? సోయితో చేయాలి, అంటే ఆ మెలకువతో చేయాలి, అంటే కాన్షియస్ తో ప్రార్థన చేయాలి. నిద్రపోతూ చేసే ప్రార్థన కాదు, కాన్షియస్ తో ప్రార్థన చేయాలి. మెలుగు కలిగి ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నాడు. తర్వాత ఒక మార్గాన్ని కూడా మళ్ళీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంటాడు ఆయన. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం.
ఉమ్. లోకాసు వార్త 22:41. ఆ, ఉమ్, 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 ఉమ్. దేవునికి మహిమ కలుగును గాక. లోకాసు వార్త 21:34 కూడా చూడండి. మీ- ఆ, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహికమైన విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా, ఏ దినము అది అంటే దేవుని రాకడ దినమైనా ఉండొచ్చు, ఇంకొకటి ఏ దినము సాతాను నీ మీదకి దూకి నిన్ను శోధించే దినమైనా కావచ్చు. ఆ దినము నీ మీదకి అకస్మాత్తుగా రాకుండానట్లుగా ఏం చేయాలంట? జాగ్రత్తగా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ జాగ్రత్త? మెలకువ కలిగి ప్రార్థన చేయటం, ఎడతెగక ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం, నిత్యము ప్రార్థన చేయటం. ఇదే మనకిచ్చిన ఆయుధమైన. ఈ ఆయుధాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం శోధనలో ప్రవేశించకుండా ఉండేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దానికి ఉదాహరణగా యేసు ప్రభు వారిని మనకి మాదిరికరంగా ఉన్నాడు. ఈ 40 దినాలు అరణ్యానికి వెళ్ళిన విషయం సాతానికి తెలుసా తెలీదా? అమ్మ, తెలుసా తెలీదా? మరి ఆ 40 దినాలు ఎందుకు శోధించలేదు? ప్రార్థన అయిపోయాక ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన ఉన్నంతసేపు ఆ సాతాను పప్పులు ఉడకం. అది నిన్ను శోధించలేదు, నిన్ను బాధించలేదు, నిన్ను హింసించలేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా ఏం చేయాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శోధనలో తొలగిపోయే వారు కూడా కొంతమంది ఉంటారంట. శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోయే వారుగా కొంతమంది ఉంటారు. కొంతమంది పడతారు, మరలా తిరిగి లేస్తారు. కొంతమంది శోధనను జయిస్తారు, పడరు, ఇంకా వాళ్ళు జయిస్తారు. 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఏంటి 3 రకాలు? కొంతమంది శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోతారు, ఇక లేవరు, వారు తిరిగి లేవరు. కొంతమంది శోధన వచ్చినప్పుడు పడతారు, మరలా తిరిగి లేస్తారు, నడుస్తారు, పరిగెడుతూనే ఉంటారు. కొంతమంది శోధన వచ్చినప్పుడు ఆ శోధనని జయిస్తారు, అంటే వాళ్ళు పడిపోరు, ఇంకా జయిస్తారంట. అయితే ఇక్కడ శోధనలో మనము కొంతమంది తొలగిపోయేవారు అంటారంట శోధన వచ్చినప్పుడు. ఎవరు అంటే తొలగిపోయేవారు? వీరికి వేరు లోతుగా లేనటువంటి వారు ఉంటారంట. చూడండి, లోకాసు వార్త 8:13. ఈ రాతి నేల మీద పడినటువంటి విత్తనాల గురించి ఆయన చెప్తున్నాడు. విత్తనం అంటే ఎవరో కాదు, మనమే. ఆ రాతి నేల ఎవరంటే మనమే. విత్తనం ఏంటి? వాక్యం. అయితే ఈ రాతి నేల మీద పడినటువంటి విత్తనము ఏమైందంట? వాళ్ళు వాక్యాన్ని విని సంతోషంగా అంగీకరించేస్తారంట దేవుణ్ణి. అంటే వారికి వేరు లోతుగా లేనందున ఏం చేస్తారంట? కొంతకాలం నమ్మి మళ్ళీ శోధన వచ్చేసరికి ఏమవుతారంట? తొలగిపోతారు. అంటే శోధనలో కూడా తొలగిపోయేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎవరు వీరంటే వీరికి వేరు లోతుగా ఉండదు. వీరికి ఉదాహరణకి లోతుగా ఉన్న చెట్లకి తుఫాను వచ్చింది, వేరు లోతుగా ఉంది. ఆ తుఫాన్ అప్పుడు ఆ చెట్లు పడిపోతాయా? లోపలికంటే వేరు ఉంది, మొత్తం ఏరంతా లోపలంతా భూములు అలుముకుంది, ఆ చెట్టు పడిపోదు. మరి ఏ చెట్టు పడిపోద్ది చెప్పండి? ఏ చెట్టు పడిపోద్ది? ఏరు లోపలగా ఉన్నది చూడండి. ఆ చెట్టుకి గాలి వేసినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ చెట్టు పడిపోద్ది. అలాగే వాక్యము గనక నీలో నాలో లేకపోతే, ఆ వాక్యం అనే వేరు నీలో నాలో లోతుగా లేకపోతే ఏమవుతాం? మనకు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయేటటువంటి వారుగా మనం ఉంటాం. అలాగే పడిపోయేటటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎవరు వారు? 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు వారి యొక్క పరిపాలన రుచి చూసి కూడా సాతాను విడిచిపెట్టబడినప్పుడు కొంతమందిని మోసపరుస్తాడు. ఆ మోసపోయేటటువంటి వారు అంతా ఎవరంటే ఇదే వేరు లోతుగా లేనటువంటి వారు. వీరు ఏమవుతారంటే శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోతారు. ఎలా శోధన వస్తుంది, అసలు ఎలా పడిపోతారు, ఆ విషయాలు మనం చూద్దాం ముందు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే శోధనను భరించేటటువంటి వారు కొంతమంది ఉంటారంట. ప్రభు వారు శోధనను భరించాడంట. లోకాసు వార్త 22:28.
మీరా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నారు మీరే. ఆయన అంటున్నాడు, అంటే యేసు ప్రభు వారికి కూడా ఏమొచ్చింది? శోధన. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు నాతో మీరే. కూడా నిలిచి ఉన్నటువంటి వారు మీరే. మీరే. అంటే ఎవరికైనా టెస్ట్ అన్నది అంతేనే మరి. కనీసం యేసు క్రీస్తు ప్రభు మనల్ని పరిపాలించే ప్రభువును కూడా సాతాను విడిచిపెట్టలేదు, అందరినీ శోధిస్తానే ఉన్నది. ఆ శోధనలో ఆయన ఏమన్నాడంటే, నాతో పాటు నిలిచినటువంటి వారు మీరే అన్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు. శోధన ఎలా ఉంటుంది, ఈ శోధన ఎలా ఉంటుంది అన్న విషయాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. శోధన ఎలా ఉండాలి? మీ విశ్వాసములకు కలిగినటువంటి మీ విశ్వాసములకు కలిగినటువంటి పరీక్ష. అంటే అమ్మ అర్థమవుతుందా? విశ్వాసానికి ఏముంది? పరీక్ష. అదే ఏంటది? శోధన, టెస్ట్. ఈ విశ్వాసము నీ విశ్వాసం టెస్ట్ చేయబడకపోతే అది నిజమైన విశ్వాసమా, అల్ప విశ్వాసమా, పడిపోయే విశ్వాసమా అనేది ఎలా తెలుస్తుంది? టెస్ట్ ఉంటేనే కదా నీ విశ్వాసం తెలిసేది. అబ్రహాము కూడా టెస్ట్ పెట్టాడు దేవుడు విశ్వాసానికి. ఏంటి ఆ టెస్ట్? తన కుమారుని తీసుకెళ్ళి వెళ్ళి మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. అదే అల్ప విశ్వాసం లేకపోతే స్థిరమైన విశ్వాసం కాకపోతే ఏం చేసేవాడు అబ్రహాము? ఆ కుమారుడు తీసుకెళ్లి దేవుడికి బలిగా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు తన విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసము, బలమైనటువంటి విశ్వాసం కాబట్టి దేవుడి మాట విని ఏం చేశాడు? తన కుమారుడు తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఆ మోరియా పర్వతం మీద బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు చూశాడు, తన విశ్వాసాన్ని పరీక్షించాడు, ఆ విశ్వాసంలో అతను నెగ్గాడు. కాబట్టి నీ కుమారుడు కాదు, ఆ పదవులు చిక్కుకున్నా పొట్టేలు నిమ్మన్నాడు. ఆ విధంగా అబ్రహాము కూడా విశ్వాసంలో ఏమయ్యాడు? విన్ అయ్యాడు, టెస్ట్ చేశాడు, పరీక్షింపబడ్డాడు, విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత శోధనకు నిలిచేవారు పొందుకునే బహుమానం కూడా ఉందంటున్నాడు. శోధనకు నిలిచినటువంటి వారు పొందుకునే బహుమానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలి అంటే ఇప్పుడు బైబిల్లో పదే పదే ఉన్న మాట ఏంటి? ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా కూడా ఏముంటుంది? అక్కడ ధన్యతల గురించే ఉంటారు. వారు ధన్యులు, వీరు ధన్యులు, వారు ధన్యులు అంటే నీతి విషయమై అకలు తప్పులు కలిగిన వారు ధన్యులు, తర్వాత హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ఇలాగ అన్ని ధన్యతల గురించి ఉంటారు. నువ్వు ధన్యుడు కావాలి అంటే ఏమవ్వాలి? నువ్వు శోధన సహించు. నువ్వేం చేయబడాలి? శోధన సహించాలి. నువ్వు శోధన ఓర్చుకోవాలి, శోధన భరించాలి, టెస్ట్ చేయబడాలి. అప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే నువ్వు ధన్యురాలు ఖాళీ ఉన్న విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1:12 వచనం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి మహిమ కలుగుగాక. మనము ఆ శోధనలో నిలిచిన వారిగా ఉంటే, పడిపోయినటువంటి వారిగా మనం ఉంటే, తప్పుపోయినటువంటి వారిగా మనం ఉంటే, ఆ శోధనలో కూడా ఓపికతో మనం పరిగెడుతూ ఉంటే మనకేమిస్తాడంటే ఆయన? అమ్మ ఏమిస్తాడు? జీవ కిరీటం. నీకు జీవ కిరీటం ఊరికినే రాదమ్మా. మనకు జీవ కిరీటం మనకు వచ్చినటువంటి పనులు చేతనైన పనులు చేసుకుంటే రాదు జీవ కిరీటం. నువ్వు శోధింపబడాలి, ఆ శోధనలో నువ్వు నిలిచి ఉండాలి, ఆ శోధనలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి, ఆ శోధనను విన్ చేయాలి, శోధన జయించాలి. అప్పుడు మాత్రమే మనకేం దొరుకుతుంది? జీవ కిరీటం దొరుకుతుంది అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన
నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై పరీక్షలు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు శోధనలో నిలిచిన వాడుగా ఉంటే, నువ్వు శోధనలు జయిస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కలుగుతుందంట? మెప్పు, మహిమ, ఘనత నీకు కలుగుతుంది. నువ్వు శోధనలో, పరీక్షలో నువ్వు నిలవకుండా పడిపోయినటువంటి వాడుగా ఉంటే నీకు ఈ మెప్పు కలగదు, ఈ ఘనత కలగదు, మహిమ కూడా కలగదు. నువ్వు పడిపోయిన వారుగా ఉంటే నరకానికి వేరవబడతావు. ఇప్పుడు ఒకటే ఉంటది, ఎప్పుడైనా కూడా జయించినటువంటి వారికి రాజ్యము, ఓడిపోయినటువంటి వారికి ఏముంటది చెప్పండి? మరణదండ. మరణం. ఓడిపోయిన వారికి మరణం, జయించినటువంటి వారికి పరిపాలన, రాజ్యము దొరుకుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఇందాక 3 రకాల కేటగిరీలు అని చెప్పాను కదా ఈ శోధనలో. ఏంటంటే కొంతమంది శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోయి అలాగే ఉండిపోతారు, వారు ఎన్నటికీ కూడా లేవలేదు. ఇంకో కొంతమంది ఉంటారు, వీరు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. ఇంకొకరు ఉన్నారు, వీరు శోధన వచ్చినప్పుడు పడిపోరు, వీరు జయించే ఉంటారు. ఈ 3 కేటగిరీలో మొదటి కేటగిరీలో మనం చూద్దాం. శోధన వచ్చినప్పుడు పడిపోయేటటువంటి వారు ఎవరు? ఉదాహరణకి అబ్రహాము, ఈయన ఆదాము, హవ్వ. వీరికి శోధన వచ్చింది, పడిపోయారు. పడిపోయి మళ్ళీ ఏమన్నా లేచారా వాళ్ళు? ఎప్పుడన్నా ప్రార్థన చేసినట్టు ఉందా వాళ్ళు? అమ్మ ప్రభువా మేము చేసింది తప్పు అంటే నీకు ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు బ్రతుకు దినములన్నీ మొహం వచ్చి పండించుకుని తినాలి, నువ్వు ఈ భూమి నీకు మొండ తప్పులు గచ్చి పొదలు మొలిపిస్తాయి, ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా మరి ఇన్ని మాటలు ఆయన చెప్పినప్పుడు ఒక మాట అయిన ప్రభువా నేను భరించలేని ఈ భారభరితమైన జీవితాన్ని నేను జీవించలేను, నీకు దూరం అయిపోయిన నన్ను క్షమించి నన్ను అప్పును చేసుకొని ఈ శిక్ష తగ్గించమని అడిగినట్లుగా ఎక్కడైనా ఉందా అమ్మ? ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా లేదు. అంటే ఆ శోధనలో పడిపోయి వారు ఎలా ఉండిపోయారు అలాగనే ఉండిపోయారు, కానీ మళ్ళీ తిరిగి వారు లేచినట్టుగా లేదు. అయితే కొంతమంది ఉన్నారు, వీరు శోధన వచ్చినప్పుడు పడ్డారు, మళ్ళా తిరిగి కూడా లేచినటువంటి వారుగా ఉన్నారు. వారెవరో చెప్పండి, ఎవరినైనా ఒకరు శోధన వచ్చినప్పుడు పడ్డారు, మళ్ళా తిరిగి లేచారు, ప్రభువుతో నడిచారు. ఎవరు? ఉదాహరణకి మనం చెప్పుకోవచ్చు దావీదు గారు. దావీదు గారిని మనం చెప్పుకోవచ్చు. దావీదు గారు శోధనలో పడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు. అనేక విషయాల్లో కనబడుతుంది మనకి. ఆ జనాన్ని లెక్కించొద్దని చెప్తాడు యోబు. ఇజ్రాయేల్ జనాన్ని లెక్కించకండి, ఇది మీకు ఎందుకు, ఈ శిక్ష మనకి ఎందుకు, ఎంతమంది ఉంటే మనకి ఎందుకు, దేవుడు మనకి ఇవ్వలేదు, మనకు వద్దంటే నీకేం తెలుసు, నేను చెప్పాను నువ్వు చేయాలి. లెక్కిస్తే ఏమొచ్చింది? వెంటనే తెగులు వచ్చేసి మూడు ఆఫ్టర్లు ఇచ్చాడు. అక్కడ కూడా ఆయన చేతిలో పడటం, రోగాలు